హాయ్ గైస్, నేను మీ వస్తాను. ఇప్పుడైతే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని దాన్ని పొయ్యం పెట్టాలి. పొయ్యం పెట్టేసి గ్యాస్ వెలిగించిన తర్వాత గ్యాస్ వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం. మనం ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నాం కదా. ఆయిల్ పోసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఎప్పుడు చేసుకునేలాగా ఎగ్ పగలు కొట్టేసుకొని ఎగ్ బ్రేక్ చేసి దాంట్లో వేసేసి అది కాసేపు ఆగిన తర్వాత చేస్తామే. ఇప్పుడైతే ఎగ్ పగలు కొట్టుకుందాం. గ్యాస్ ఇప్పుడైతే మనం ఎగ్ పగలు కొట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఎగ్ పగలు కొట్టేసుకుందాం. అర్జెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కలుపుకుందాం దాన్ని. చూడండి గాయస్, నేనైతే ఒక ఎగ్గే బ్రేక్ చేశాను. ఒక ఎగ్గే పగలగొట్టాను. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి గైస్, ఇప్పుడైతే దాని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 మినిట్స్ ఆగేసి ఒక్కసేపు ఆగి 5 మినిట్స్ కాదు 3 మినిట్స్ ఆగి చూద్దాం. 3 మినిట్స్ ఆగాక వీడియో కంటిన్యూ. గైస్, 3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దాన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. వావ్, ఇప్పుడు దీనైతే ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని దాంట్లో కొంచెం రైస్ వేసుకొని గైస్, దీనైతే ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం రైస్ వేసుకుందాం. రైస్ ఇప్పుడే ఉండరు. గైస్, ఇప్పుడైతే నాకు మా చెల్లికి చేసుకుంటున్నాను. మా చెల్లి పక్కన కూర్చుంది, నేను చేస్తున్నాను. ఇదిగోండి మా చెల్లి. హాయ్ చెప్పాము. గైస్, ఇదిగోండి మా చెల్లి. హాయ్ చెప్పాము. ఇప్పుడైతే మాడిపోతుంది. మనమైతే కంటిన్యూ చేద్దాం. ఇలా మనం బౌల్లోకి తీసుకున్నాం కదా ఎగ్, దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. గైస్, ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే మనం కొంచెం కారం వేసుకుందాం. కొంచెమే. గైస్, ఇప్పుడైతే మనం మిక్సీ తీసుకుందాం. మనం చేసింది ఎలా ఉంటుందో ఏమో.
ఇదైతే నేను చేస్తాను సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను. మా మమ్మీ ఎగ్ కర్రీ చేస్తే నేను బయట చేసుకున్నాను. చూడండి చిన్న చిన్నగా. ఇప్పుడైతే చికెన్ మసాలా అంటే మసాలా కొంచెం వేసుకున్నారు. మసాలా వేసుకుంటే బాగా కారం ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మిక్స్ చేద్దాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కొంచెం మా చెల్లితో ఆడుకుందాం. డాన్స్ చేస్తావా మన ఆడియన్స్? ఓకే, ఇప్పుడైతే మా చెల్లి డాన్స్ చేసేద్దాం. అయ్యి రాను రాను బొంబాయికి రాను బొంబాయికి రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి ఓకే, ఇప్పుడు మా చెల్లి కదా వేసేది, నేను వేస్తాను చూడండి. రాను బొంబాయికి రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను పిల్లగా రంగుల రాట్నం ఎక్కించి నన్ను ఆగుంటూ ఉంటాం. అందుకే రాను గజాతర నేను. ఓకే గైస్, ఇప్పుడైతే మీరు అనుకోవచ్చు ఈ పిల్ల ఏంటి పిచ్చిదాలా చేస్తుంది, కుకింగ్ చేస్తా అని చెప్పి డ్యాన్స్ వేస్తుంది అనుకోవచ్చు. ఓకే, లెట్స్ గో, కుకింగ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్టెడ్. మీకు కనపడుతుంది కదా అసలు ఆ పువ్వులు ఎలా వస్తున్నాయో, స్మెల్ వస్తుంది, బాగుంది. నేను ఏమైనా మర్చిపోయానేమో మీరు కామెంట్లో పెట్టండి. మీరు కామెంట్ చేయాలి, నేను వేసినట్లో ఇంకా ఏమైనా వేయాలేమో. కొంచెం అయితే మసాలా వేద్దారు. ఇంకా మసాలా మేము ఎక్కువ స్పైసీ తింటాం. నేను మా అమ్మ తింటాం ఎక్కువ స్పైసీగా, మా మమ్మీ కూడా ఎక్కువ స్పైసీగా తింటారు. చూడండి వచ్చి చూసారు కదా, అదే నేను చేసింది. సెకండ్ టైం చేశాను, ఎట్లా ఉంటుందో ఏమో. షాము టేస్ట్ చేస్తావా? పెట్టండి గాయ్స్. నేను ఏం అంటే సాల్ట్, కారం, ఉప్పు, కారం, మసాలా వేసాను. ఇంకా ఏమైనా వేయాలేమో మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం అలా వేసి మంచిగా వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మసాలా టేస్ట్. ఓకే గాయ్స్, నేనైతే ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటామే. నేను అనుకుంటున్నాను పైన కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుంది అనుకుంటా. నేను అనుకుంటున్నాను పైన కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుంది అనుకుంటా. మీరు కామెంట్ చేయండి, వేస్తే బాగుంటుందో బాగోదో, దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ టైం చేద్దాం. ఏమేమి కావాలి ఇంకా నేను వేసినట్లు ఇంకేమేమి వేయాలో కామెంట్ చేయండి. ఇంకా కొత్తిమీర వేస్తే బాగుంటుందో లేదో కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్. గాయస్, మర్చిపోయాను, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి కనపడింది. ఓకే, మన మీద కొంచెమే వేసుకుందాం. నేను ఒక పిచ్చిదాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఇవన్నీ వేసినప్పుడు వేయాలి. నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను.
సర్లే ఏం కదులే అడ్జస్ట్ చేసుకుందారి. సర్లే ఇంకేమయ్యాలో మీరు చెప్పండి, దాన్ని బట్టి మనం చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంకా అసలు గుమ్మలాడుతుంది వాసన. ఒక 5 minutes అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కగా ప్లేట్లో పెట్టుకొని కుమ్మేస్తూనే. ఇంట్లో చికెన్ లేదు, అక్కడ బయట అయితే అయ్యో ముక్కలు వేస్తారు. ఓకే, ఒక 5 minutes 2 minutes అలా పెట్టేసి మూత పెట్టేద్దాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అయిపోతుంది. ఇంకా మాకు చాలా ఆకలిగా ఉంది. టైం అయితే ఇప్పుడు 8:29 అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. 5 minutes అయిపోయింది కదా. అసలు ఓపెన్ చేయకుండా పొగడలా వచ్చి అసలు మొత్తం స్వెట్ పట్టేసింది. ఆహా, తీసేసింది గాయస్. సూపర్ ఉంది. అందరు అడుగుతున్నారు అక్క ఈ రింగ్ ఏంటి, అసలు నీకు ఎప్పుడు ఈ రింగ్ చూడలేదు అంటున్నారు. ఏంటంటే ఈ రింగ్ ఏంటంటే గాయస్, రింగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు అక్కడ ఇరిగిపోయింది రింగ్. మళ్ళీ అది చేయించుకుంటే మా మమ్మీకి చిన్నది అయిపోయింది, అందుకని చెప్పి నాకు పెట్టారు. సాయిబాబా రింగ్ ఇది. చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది. రింగ్ బాగుంది. ఇప్పుడైతే గాయస్